హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ. ఈ వీడియోలో బీట్రిప్లీ సబ్జెక్ట్లోని పార్ట్ బిలో ఉన్నటువంటి యూనిట్ 3 అయిన డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కొన్ని కోడ్స్ గురించి చెప్పుకుందాము. మనకి సిలబస్లో 4 టైప్ ఆఫ్ కోడ్స్ని మెన్షన్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ వన్ బీసీడీ కోడ్, సెకండ్ వన్ XS3 కోడ్, థర్డ్ వన్ గ్రే కోడ్, ఫోర్త్ వన్ హ్యామింగ్ కోడ్. వీటిల్లో ఫస్ట్ బీసీడీ కోడ్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. బీసీడీ అంటే బైనరీ కోడెడ్ డెసిమల్. సో బీసీడీ అనేది ఒక కోడింగ్ సిస్టము. ఇందులో మొత్తము 10 డెసిమల్ డిజిట్స్ ఉంటాయి, 0 నుంచి 9 వరకు. బీసీడీ కోడ్లో ప్రతి డెసిమల్ డిజిట్ని ఒక 4 బిట్ బైనరీ నంబర్తో రిప్రజెంట్ చేస్తాము. బీసీడీ అనేది ఒక వెయిటెడ్ కోడ్ అన్నమాట. వెయిటెడ్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రతి బిట్కి ఒక ప్రీ డిఫైన్డ్ వాల్యూ అనేది మెన్షన్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది బిట్ 1 అనుకుంటే ఈ బిట్ 1 యొక్క వెయిట్ 8 అని, ఇది బిట్ 2 దీని యొక్క వెయిట్ 4 అని, ఇది బిట్ 3 దీని యొక్క వెయిట్ 2 అని, బిట్ 4 యొక్క వెయిట్ 1 అని. కాబట్టి బీసీడీ ఈజ్ ఏ వెయిటెడ్ కోడ్ అంటే ప్రతి బిట్కి ఒక ప్రీ డిఫైన్డ్ వాల్యూ అనేది మెన్షన్ చేస్తుంటారు. దాని యొక్క వెయిట్ అని అంటాము. బీసీడీ కోడ్స్ని డిజిటల్ క్లాక్స్, క్యాలిక్యులేటర్స్, డిజిటల్ కౌంటర్స్లో యూస్ చేస్తారు. సో మొత్తం 10 డిజిట్స్ ఉంటాయి అనుకున్నాం కదా, 0 నుంచి 9 వరకు. ఈ బీసీడీ కోడ్ సిస్టంలో డెసిమల్ డిజిట్స్ని 4 బిట్ బైనరీ నంబర్స్తో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. ఇవి ఎలా ఫిల్ చేస్తాము అంటే మనకి బైనరీ డిజిట్స్ యొక్క పొజిషనల్ వాల్యూస్ ఈ విధంగా మెన్షన్ చేస్తాం కదా, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అని. 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 అంటే 2 2 జార్ 4, 2 పవర్ 3 అంటే 2 2 జార్ 4, 4 2 జార్ 8. ఈ వాల్యూస్ నుంచి ఈ టేబుల్ని మనం ఫిల్ చేస్తాం. డెసిమల్ డిజిట్ 0ని బీసీడీ కోడ్లో 0000గా రిప్రజెంట్ చేస్తాం. 1 అనేది ఇక్కడ ఉంది కదా, 0001గా రిప్రజెంట్ చేస్తాం, 0001గా. నెక్స్ట్ డెసిమల్ డిజిట్ 2ని 2 అనేది ఇక్కడ కదా ఉంది, 0010గా రిప్రజెంట్ చేస్తాం, 0010. నెక్స్ట్ 3 అనేది ఎగ్జాక్ట్గా లేదు, 2ని 1ని యాడ్ చేసుకుంటే వస్తుంది. కాబట్టి దీని బీసీడీ కోడ్ ఏమవుతుంది అంటే 0011 అవుతుంది, 0011. నెక్స్ట్ 4 బీసీడీ కోడ్ ఏమవుతుందంటే 0100, 0100. నెక్స్ట్ 5కి 5 అనేది ఎగ్జాక్ట్గా లేదు, 4ని 1ని యాడ్ చేసుకుంటే 5 వస్తుంది. అంటే ఈ 2 డిజిట్స్ని తీసుకుంటున్నట్టు, 0101, 5కి 0101. నెక్స్ట్ 6 డిజిట్కి 4ని 2ని యాడ్ చేస్తే 6 వస్తుంది కాబట్టి 0110, 0110 అనేది బీసీడీ కోడ్ అవుతుంది. నెక్స్ట్ 7 అనే డిజిట్కి 7 అనేది ఎగ్జాక్ట్గా లేదు, 4ని 2ని 1ని యాడ్ చేసుకుంటే 7 వస్తుంది. 4 + 2 6, 6 + 1 7. అంటే ఈ 3 డిజిట్స్ని తీసుకుంటున్నట్టు. కాబట్టి బీసీడీ కోడ్ ఏమవుతుందంటే 0111 అవుతుంది, 7కి 0111 అవుతుంది. నెక్స్ట్ 8 ఈ పొజిషన్లో ఉంది అంటే 1000, 1000. నెక్స్ట్ 9 ఎగ్జాక్ట్గా లేదు, 8ని 1ని యాడ్ చేసుకుంటే 9 వస్తుంది. కాబట్టి బీసీడీ కోడ్ ఏమవుతుందంటే 1001 అవుతుంది, 1001 అవుతుంది. ఈ విధంగా బీసీడీ కోడ్ సిస్టంలో ప్రతి డెసిమల్ డిజిట్ని ఒక 4 బిట్ బైనరీ నంబర్స్తో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. జనరల్గా ప్రాబ్లం ఎలా అడుగుతూ ఉంటారంటే ఒక డెసిమల్ నంబర్ ఇచ్చేసి దాన్ని బీసీడీ కోడ్లోకి కన్వర్ట్ చేయమంటారు. ఇప్పుడైతే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. ఏమిచ్చారు చూడండి, 240/10 = క్వశ్చన్ మార్క్ ఇచ్చి బీసీడీ అన్నారు. అంటే ఏమని అర్థము, ఒక డెసిమల్ నంబర్ ఇచ్చారు, దాన్ని బీసీడీలోకి కన్వర్ట్ చేయమన్నారు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇచ్చిన డెసిమల్ నంబర్ని కొంచెం స్పేస్ ఇస్తూ ఈ విధంగా విడివిడిగా నోట్ చేసుకోవాలి, 240. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక్కొక్క డిజిట్ని మనం 4 బిట్ బైనరీ నంబర్స్లో
రాసుకోవాలి. ఇక్కడ మనకి 2 అనే డిజిట్ ఉంది. 2 అనే డిజిట్కి బైనరీ కోడెడ్ డెసిమల్ ఏమవుతుంది అంటే 2 అనేది ఇక్కడ కదమా ఉంది, కాబట్టి దీనికి బీసీడీ కోడ్ ఏమవుతుందంటే 0010 అవుతుంది. 0010. నెక్స్ట్ డిజిట్ 4 అనేది ఈ పొజిషన్లో ఉంది, అంటే దీని బీసీడీ కోడ్ ఏమవుతుందంటే 0100 0100 అని ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ డిజిట్ 0ని 4 బిట్స్తో 0000గా రిప్రజెంట్ చేయాలి. ఇలా రాసిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కోసం వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ని ఇక్కడ రాసి ఈక్వల్ టు పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ వస్తాయి కదా మనకి బీసీడీ కోడ్స్, వాటన్నిటిని పక్క పక్కన రాసేసి సఫిక్స్లో బీసీడీని మెన్షన్ చేయడమే, అంతే ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. 875 బేస్ 10 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ బీసీడీ అని ఇచ్చారు. సేమ్ ఇదే విధంగా ఏం చేస్తామంటే ఇచ్చిన డిజిట్స్ని విడివిడిగా స్పేస్ ఇస్తూ ఈ విధంగా రాసుకోవాలి. 875. ఇప్పుడు ప్రతి డిజిట్ని 4 బిట్ బైనరీ నంబర్స్తో రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ మనకి 8 అనే డిజిట్ ఉంది. 8కి బీసీడీ కోడ్ ఏమవుతుందంటే 8 ఇక్కడ కదా ఉంది, దీనికి 1 వస్తుంది, ఇవన్నీ జీరోస్ అవుతాయి. 1000 అవుతుంది. 1000. నెక్స్ట్ 7 అనే డిజిట్ ఉంది. 7 రావాలి అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా 7 లేదు, 4ని 2ని 1ని యాడ్ చేసుకుంటే 7 వస్తుంది. 4 + 2 6, 6 + 1 7. కాబట్టి ఈ 3 డిజిట్స్ని తీసుకుంటున్నాము అంటే 0111 అవుతుంది. 7కి 0111గా రాయాలి. నెక్స్ట్ డిజిట్ 5. ఇక్కడ 5 అనేది ఎగ్జాక్ట్గా లేదు, 4ని 1ని యాడ్ చేసుకుంటే 5 వస్తుంది, అంటే ఈ 2 డిజిట్స్ని తీసుకుంటున్నట్టు. ఇప్పుడు బీసీడీ కోడ్ ఏమవుతుందంటే 0101 అవుతుంది. 0101 అవుతుంది. ఇలా రాశాక ఫైనల్ ఆన్సర్ కోసం వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ని ఇక్కడ రాసి ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ బీసీడీ కోడ్స్ ఉంటాయి కదా, అవన్నీ పక్క పక్కన రాసేసి సఫిక్స్లో బీసీడీని మెన్షన్ చేయడమే. ఈ విధంగా మనకు ఒక డెసిమల్ నంబర్ ఇస్తే బీసీడీ కోడ్లోకి ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు. అయితే ఇది సాల్వ్ చేయాలి అంటే మనకి పొజిషనల్ వాల్యూస్ అయితే గుర్తుండాలి. వీటిని బేస్ చేసుకొని మనం ఈజీగా బీసీడీలోకి కన్వర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.